రాజానగరం నన్నయ్య యూనివర్సిటీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 28 కోట్ల రూపాయల నిధులు తెచ్చి పనులు మొదలు పెట్టామని, ఇప్పుడు వాటిని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. స్థానిక ప్రకాశం నగర్ లో ఉన్న ఆయన నివాసంలో శనివారం వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, యూనివర్సిటీలో ఎటువంటి రాజకీయాలు చేయకూడదని తెలిసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి వెంకటలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీల కోసం ఆందోళన చేసి వీసీపై దాడికి దిగడం దారుణమన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో బత్తుల యూనివర్సిటీ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తూ యూనివర్సిటీని భ్రష్టు పట్టించేలా వ్యవహరించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన చూసిన వారందరూ మొక్కున వేలేసుకుంటున్నారని, ఎంత దారుణంగా రాజకీయాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడో కూడా 10th క్లాస్ కూడా పాస్ అయిన వాళ్ళు కాదు, పొట్టకొస్తే అక్షరం ముక్క రాదంటారు కదా, అటువంటి వాళ్ళు ఇలా అందరూ. 5వ తరగతి ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి, ఆయన సతీమణి ఒక డాక్టరేట్ చదువుకుని గవర్నర్ తర్వాత గవర్నర్ హోదాలో ఉండేటటువంటి ఒక వైస్ ఛాన్సలర్ మీదకి, ఆమె కేవలం ఒక ఎస్టీ అనేటువంటి ఒక కుల వివక్షతో ఆమెని కించపరుస్తూ, ఆమెని బూతులు తిడుతూ, ఈ రకమైనటువంటి పద్ధతికి దారి తీయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఫ్లెక్సీలు కట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి మీరు, అసలు మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి, మీరు ఉద్ధరించింది ఏంటి, మీ వల్ల యూనివర్సిటీకి ఒరిగిందేంటి అని చెప్పి ఈవేళ మీ ఫ్లెక్సీలు కట్టాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈవేళ అడుగుతూ ఉన్నా. వెళ్ళి కేవలం ఇది మంచి పద్ధతి కాదు, చనిపోయినటువంటి వాళ్ళు ఒక గొప్ప లక్ష్యంతో ఈ రాష్ట్రంలో విద్యా స్టాండర్డ్స్ అనేటువంటివి పెరగాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారిని యూనివర్సిటీలు తీసుకొస్తే, మీరు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ యొక్క పునాది రాయిని తొలగించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని మాత్రమే అడిగాము, రిప్రజెంట్ చేసాము తప్పితే ఆ రాయిని తొలగిస్తేనే యూనివర్సిటీ వాళ్ళ మీద గొడవ చేయలేము మేము. అటువంటిది మీరు ఏం ఘనకార్యం చేశారని చెప్పి, మీ ఫ్లెక్సీ కట్టలేదని చెప్పి యూనివర్సిటీ ఎంప్లాయీస్ని కొట్టడానికి, ఒక డాక్టరేట్ చదువుకున్నటువంటి వైస్ ఛాన్సలర్ని లకారాలు పెట్టి తిట్టడానికి, ఆమె కేవలం ఒక ట్రైబల్ కదా అని చెప్పి ఆమె సామాజిక వర్గాన్ని ఎత్తి ఆమె దూషించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. గేట్లు దంతాడు, సిగరెట్లు కాల్చేవాడు ఒకడు, నరికేస్తామని ఒకడు, కాట తీస్తామని ఒకడు.